హలో ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ పోసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసేసుకుంటే మాడిపోతాయండి, అందుకే ఈ 2 ఐటమ్స్ బాగా ఫ్రై అయ్యాక రిమైనింగ్ ఐటమ్స్ వేసుకుందాం. ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి, నా దగ్గర లేదని వేసుకోలేదు. వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోండి మంచిగా. తర్వాత 1/4 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా పసుపు ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 1/4 స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి పోపు అనేది ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. 1 లెమన్ కట్ చేసుకుని సీడ్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి. పోపు చల్లారాక 1 కప్ రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ పోపులో. ఒకవేళ మీకు హ్యాండ్ కంఫర్టబుల్ లేదు అంటే మీరు గరిటెతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే హ్యాండ్తో చాలా కంఫర్టబుల్ అండి, సో నేను హ్యాండ్తోనే మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం మిశ్రమాన్ని. మంచిగా మొత్తం మిక్స్ అయ్యాక 1 లెమన్ని పిండుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేయండి. ఇంకా పులుపు టేస్ట్ చూసి కావాలంటే లాస్ట్కి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ అన్నం రెడీ. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. ఒకవేళ మీకు నైట్ రైస్ మిగిలిన మార్నింగ్ 5 minutesలో చేసేసుకోవచ్చు. We'll be back soon with another video. Till then, like, comment, share and subscribe to my channel. Memories bring back. Bye-bye.